ఒక్క అతిథి ఇంటికి వచ్చినవాడు అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటారు సుందరకాండలో. ఏమీ తెలియనటువంటి అతిథి వచ్చి కాళ్ళు కడిగి వెడితేనే అంత గొప్ప. ఇక భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు వచ్చి కాళ్ళు కడిగితే, అన్నం తిన్న తర్వాత కాళ్ళు కడుక్కుని వెళ్ళాలి. ఆ అన్నం తిన్న తర్వాత కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఆయన కాళ్ళు కడుక్కుని వెళ్ళిపోయినటువంటి నీళ్ల క్షమాయింపు చూస్తారట దేవతలు. నన్ను నమ్ముకున్నవాడొకడు ఈ ఇంట తృప్తి పొందాడు. అన్నం తిన్న కారణం చేత ఇంద్రియములు శక్తి పొందుతాయి, అన్నం తిన్న కారణం చేత ప్రాణములు నిలబడతాయి, అన్నం తిన్న కారణం చేత నిద్ర పొంది అది సమాధి స్థితి అయి ఆనందాన్ని అనుభవిస్తాడు. అన్నం తిన్న కారణం చేత ఆరోగ్యం ఉంటుంది. ఒక వ్యక్తి అన్నం తిని ఆ అన్నం వలన వచ్చిన శక్తి చేత 10 మందికి పనికొచ్చే ఒక మంచి పని చేశాడనుకోండి, అన్నం పెట్టిన వాడికి కూడా అందులో ఫలితం పెడుతుంది.